ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ఈ 2025 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ మహిళా దినోత్సవం కొరకు ఒక మంచి ధ్యానాంశంగా ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. పాఠం పేరు అక్కలు ఉన్నవారు, అక్కలు కాలేకపోయిన వారు, అక్కలే లేనివారు. మీకోసమే ఈ సందేశం. నాకు తెలిసి మానవుల్లో ఈ టైటిల్లో మిస్ అయిన వాళ్ళు ఎవరు ఉండరు. అక్కలు ఉంటారు, అక్కలు ఉన్నోళ్ళు ఉంటారు, అక్కలు కాలేకపోయిన వాళ్ళు ఉంటారు, అక్కలు లేని వాళ్ళు ఉంటారు. మానవులకి అందరికీ సంబంధించినటువంటి సందేశం ఇది. మనకు తెలుసు, అక్క అంటే అమ్మ తర్వాత అమ్మ అని అంటారు. అన్న అంటే నాన్న తర్వాత నాన్న అని ఎలాగ అంటారో, అక్క అంటే అమ్మ తర్వాత అంతటి స్థానం అక్కకు ఉందని. ఎందుకంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏదైనా ఇరుకున పడ్డప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు పెద్ద దిక్కై అన్నీ తానే చూసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అక్కని. అట్లాగే తమ్ముళ్ళు ఉన్న అక్క లేదంటే అక్కలున్న తమ్ముళ్ళు, వాళ్ళకి ఇంకా పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, ఓల్డెన్ డేస్ ఉన్నట్టండి ఆడబిడ్డకు మేనమామ ఉంటే అక్కడ సంబంధాలు కూడా వచ్చేవి కాదట. ఎందుకంటే ఆ అమ్మాయికి మేనమామ ఉన్నాడురా, మనం వేరే వాళ్ళకి ఇవ్వరు అన్నటువంటి రీతిగా ఉండేదట. సో ఆ రకంగా కూడా అటు అక్కకు ఇటు తమ్ముడికి ఒక మేలుకరమైన. నాకు తెలిసి ఇక్కడ కూడా చాలామంది అక్క బిడ్డల్ని చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అక్కకు ఆశ ఉంటుంది తమ్ముడి మీద, తమ్ముడికి ఒక హక్కు, అక్క బిడ్డలు అన్నటువంటి హక్కు ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఆ రకంగా అదొక ప్లస్ పాయింట్. అయితే అక్కలు అయినటువంటి వాళ్ళకి ఒక బాధ కొంతమందికి ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేంటంటే, నేను ఇంకా మంచి అక్కగా, శ్రేష్టమైన యోగ్యమైన అక్కగా ఉండలేకపోతున్నానేమో అన్నటువంటి బాధ, ఆ లోటు. లేదు, మా అక్క ఇలా ఉండకుండా ఇంకా మంచిగా ఉండుంటే బాగున్ను అని తమ్ముళ్లకు చెల్లెలకు అనిపించటం. అలాగే ఇదొక విషయం. అయితే దీనికోసం సంబంధించి మనం సందేశంలో తెలుసుకుంటాం దీనికి సంబంధించిన పరిష్కారం. అయితే ఇదివరకే మంచి అక్క మా అక్క అని అక్క గురించి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అనుకున్నా, లేదా నేను ఒక మంచి అక్కనని ఏ అక్క అయినా అనుకున్నా, మంచి అక్క ఈ మంచి అక్కలతో పోల్చితే ఎక్కడుంది అనేది కూడా మనం తెలుసుకుంటాం. తదుపరి చాలామందికి ఆడపిల్లలకు, ఆడబిడ్డలకి అక్కలు అయ్యే ఛాన్స్ పోగొట్టుకొని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అందరికంటే చివర్లో పుట్టారనుకోండి, వాళ్ళ అక్కలు గారు అందరికీ చెల్లెళ్ళు తమ్ముళ్ళే అవుతారు కదా. ఇప్పుడు అందరికంటే ముందు పుట్టిన వాళ్ళు అనుకోండి, వాళ్ళు కింద ఉన్నటువంటి వాళ్ళకి అక్కలు అవుతారేమో కానీ ఆమెకు అక్క ఉండదు. అంతే కదా. మొదటగా ఆడబిడ్డ పుట్టింది, ఆమె అందరికీ అక్క అవుతుందేమో కానీ తమ్ముళ్ళకు చెల్లెలకు ఆమెకు అక్క ఉండదు. అదొక వెలితి ఉంటుంది ఆమెకి. ఇలాగైతే కొంతమందికి మగవాళ్ళకి అక్కలు ఉండరు. అన్నుంటాడు, తమ్ముళ్ళు ఉంటారు, చెల్లుళ్ళు ఉంటారు, కానీ అక్క ఉండదు. ఉదాహరణకి ఎవరో కాదు నేనే, నాకు అక్క లేదు భౌతికంగా. నాకు అన్నున్నాడు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, కానీ అక్క లేదు. సో ఇలా వాళ్ళకి నాకు ఒక అక్క ఉంటే బాగుండు అని వెలుతూ ఉంటుంది కొంతమంది తమ్ముళ్ళకి. వాళ్ళందరికీ సంబంధించిన మంచి మెసేజ్ ఈరోజు. సో మనం అక్కలంటే ఎట్లా ఉండాలి అనేది కొత్త నిబంధనలో, పాత నిబంధనలో మంచి విషయాల్లో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.
నిబంధనల గురించి మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో చాలా విషయాలు మాట్లాడేటప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఇది కొట్టివేయబడింది కదా అనుకుంటారు. కొట్టివేయబడింది విధిరూపకమైన ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రం మాత్రమే. మిగిలినవన్నీ మనకు బుద్ధి కలగటానికి, మేలు కలగటానికి, బోధ కలగటానికి దేవుడు రాయించినవి. మరి ముఖ్యంగా ఛాయగా వాటిని చెప్పబడింది. అలాగే వాటిని ప్రారంభ పాఠాలుగా బాల శిక్షకుడిగా కూడా చెప్పబడింది. అంటే అంత సులభంగా పాత నిబంధన విషయాలు చెప్పేటప్పుడు కొట్టివేసే పరిస్థితులు ఎవరు వెళ్ళకండి, అది నేను చెప్పేది. మీకు తెలిసి పాత నిబంధనలో అన్ని విధాలుగా యోగ్యమైన అక్కలు, మీకు తెలిసిన అక్కలు ఎవరన్నా ఉంటే పేర్లు చెప్పండి. మిరియాము గారు ఒకరు, సెరూయా గారు. అసలు చాలామందికి సెరూయా అంటే ఎవరో కూడా చాలామందికి తెలియదండి. సో దానికి సంబంధించి మనం ఆమెకు సంబంధించి కూడా కొన్ని తెలుసుకుందాం. ఇంకొక అక్క, సో మోస్ట్లీ నాకు తెలిసి అక్కడ ఆగిపోతారు. ఆది కారణంలో ఉంది ఆ అక్క, చాలా యోగ్యమైన అక్క. ఎవరు అని అంటే ఆమె ఎవరో కాదు, లాబాను గారి యొక్క కుమార్తె. ఎవరు అమ్మ? రెబెక్కమ్మ లాబాను గారికి సహోదరి. లాబాను గారికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఒక ఆమె లేయా, రెండో ఆమె రాహేలు. రాహేలు గారిలో ఉన్న అక్క లక్షణాలు ఈరోజు ప్రపంచంలో ఉన్న చాలామంది అక్కలలో ఉండాల్సిన లక్షణాలు. లేయమ్మలో ఇన్ని గుణాలు ఉన్నాయా అని మీకు డౌట్ రావచ్చు. నాకు తెలిసి అంతగా పెద్దగా ఎవరు మనం ఆలోచన చేసి ఉన్నాం. అసలు ఆమె మంచి అక్కే కాదు, మంచి భార్య, మంచి కూతురు కూడా. ఎట్లాగో చెప్తాను మీకు. ముందుగా మంచి కూతురు ఎట్లా అయిందో లేయమ్మ ఆలోచన చేస్తే, లేయమ్మకు తన బావ అంటే యాకోబు గారు, నన్ను లేయమ్మను కాదు ప్రేమించేది, ఇష్టపడింది చెల్లెల్ని అని తెలుసా తెలీదా? తెలుసు. అది బహిరంగ రహస్యం, అందరికీ తెలిసింది. అది చెల్లెలు అంటే ఇష్టపడుతున్నాడు, చెల్లినే చేసుకోవాలనుకుంటున్నాడని తెలిసి కూడా నాన్న నిర్ణయించి పెళ్లి చేసుకోమంటే ఏం చేసింది? అది ఎట్లా వద్దు నాన్న, అమ్మా అది ఎట్లా వద్దే, చెల్లిని ఇష్టపడితే బావా నన్ను చేసుకోమంటారే, నా గొంతు కోయాలని చూస్తారా? నేనంటే ఇష్టం లేని పరిస్థితుల్లో ఉంటే నేను ఎట్లా బతకాలి ఆయన దగ్గర? ఇట్లాంటి మాటలు ఏవి చెప్పింది, ఏమైనా చెప్పినట్టుంది మనకి? అపోజ్ చేసినట్టు లేదు అమ్మ నాన్నకి. ఆమెకి ఇష్టం లేదంటే చేసుకుంటుందండి? అంటే దేనికి ఆమె తల ఒగ్గింది అంటే తల్లిదండ్రుల నిర్ణయానికి తల ఒగ్గిన కూతురు. ఈరోజు అట్టాటి కూతుర్లు తల్లిదండ్రులకుంటే ఎంత భాగ్యంగా భావిస్తారు. నేను ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్పాను. మంచి ఒక స్టేజ్లో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఫిజికల్ డైరెక్టర్ నాన్న, హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ టీచరు అమ్మ, వాళ్ళిద్దరికి ఇద్దరు కూతుర్లు. చాలా మంచి భక్తిపరులు, హైందవ సాంప్రదాయంలో చాలా మంచి భక్తిపరులు. ఎక్కడ ఈ ప్రవచనాలు చెప్పినా వాళ్ళు డబ్బులు పెట్టుకొని మరీ వెళుతూ అక్కడ రోజులు తరబడి ఉండి అవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. అంత నిష్ఠతో వాళ్ళు ఉంటారు. నేను ఒకానొక సందర్భంలో మేడం నాకు కొలిగ్గా ఉంటే ఆమెను అడిగాను, మేడం మరి పిల్లలు ఎట్టున్నారంటే రేపు వాళ్ళకి వచ్చేవాళ్ళు ఇంకెంత బాగుంటారంటే, మంచి సంబంధం చూడాలి మేడం, మీ మీద చాలా భారం ఉంది, చాలా టాలెంటెడ్ పిల్లలు, చాలా చదువు బాగా వచ్చినటువంటి పిల్లలు అంటే, ఆ మేడం ఒక మాట అన్నది నాకు భయం వేసింది, బాధ వేసింది. ఏమనంటే, వాళ్ళు మనకు ఆ ఛాన్స్ ఇస్తారో ఎవరో వస్తారని. అంటే ఏం చేస్తారనమాట ఈ కాలం పిల్లలు, మనకు రిస్క్ లేకుండా చేస్తున్నారనమాట. వాళ్ళకు వాళ్ళే సెట్ చేసేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళతో పోల్చినప్పుడు చాలా గొప్ప తల్లి, గొప్ప కూతురు ఎవరు? లేయమ్మ. అంత మాత్రమే కాదు, అసలు గొప్ప అక్క కూడా. ఎలాగోనంటే భార్య ఎలా కూడా చెప్తాను నేను. ఎంత మంచి అక్క అంటే,
బేసికల్లీ మన ముందు అంటే ఆడబిడ్డల మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. ఒక ఆడబిడ్డ ముందు ఆమె ఎవరైనా కావచ్చు, సొంత అమ్మ కావచ్చు, తోబుట్టు కావచ్చు, చెల్లి కావచ్చు, ఇంకొక సంథింగ్ ఎవరైనా కావచ్చు. ఒకరిని పొగుడుతూ ఉంటే, ఒక ఆడబిడ్డ ముందు మరొక ఆవిడ్ని పొగుడుతూ ఉంటే ఆమె తట్టుకోలేదు. కావాలంటే చెక్ చేసుకుని చూడండి. ఆడబిడ్డలైన వాళ్ళు చెక్ చేసుకోండి, ఆడబిడ్డలు కలిగిన వాళ్ళు చెక్ చేసుకోండి. ఇప్పుడు చెల్లి అందగత్తె, లేయమ్మ చెల్లి ఎవరు? రాహేలమ్మ రూపవతి అందగత్తె అని ఉంది. ఇప్పుడు అందగత్తె అయినప్పుడు సర్వసాధారణంగా ఎవరైనా ఊరికే ఉండలేరండి. మా చిన్న బిడ్డ అది కొంచెం అందరితో దూసుకుపోయే మనస్తత్వం, మాట్లాడుతుంది, కలేసుకుంటుంది, అన్నీ చేస్తూ ఉంటుంది. పెద్ద బిడ్డ ముభావంగా ఉంటుంది, మీకు తెలుసు కదా. బేసికలీ పెద్ద బిడ్డలు అందరూ అట్లే ఉంటారు. ఆమె స్పెషల్ అని కాదు నేను చెప్పేది. చిన్నమ్మాయిని చూసినప్పుడు ఎవరైనా కూడా భలే యాక్టివ్, భలే సూపరు, మంచి నాలెడ్జ్, మంచి టాలెంట్ అని పెద్దది ఉండగానే మాట్లాడుతుంటారు. దానికి ఎక్కడలోని కోపం వస్తుంది. దాని గురించే మాట్లాడతారు, ఎవరు చూసినా దాని గురించి అంటూ ఉంటారని చెప్పేసి అంటూ ఉంటారు. అది సర్వసాధారణంగా ఉండేది. కానీ చెల్లిని ఎక్కడ పొగుడుతూ ఉన్నా చేస్తూ ఉన్నా చెల్లి విషయంలో ఒక బాధపడ్డట్టు లేదు అక్క. రెండోది ఏంటి అని అంటే, చెల్లినే ఎక్కువ ప్రేమించాడు. పెళ్ళైన తర్వాత కూడా యాకోబు గారు ఎక్కువగా ప్రేమించింది రాహేలమ్మనే. లేయమ్మ ద్వేషించబడింది అని రాయబడింది బైబిల్లో. అంటే ద్వేషించబడడం ఇన్ ద సెన్స్ ఆమె అంతగా ప్రేమించబడలేదని అర్థం. ద్వేషిస్తే కాపురం ఎట్ట చేస్తాడు, పిల్లల్ని ఎట్టగంటాడండి యాకోబు గారు. ఆ పదాలు మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే చాలా అంత సులభంగా కొట్టేయకూడదు. మనం ద్వేషించినోడు దగ్గరకు వస్తాడు భార్య దగ్గరికి. కాబట్టి ద్వేషించబడ్డం అంటే అర్థం ఏంటంటే రాహేలమ్మ ప్రేమించినంతగా ఈమెను ప్రేమించలేదని అర్థం. ప్రేమ తక్కువైంది. ఆ సమయంలో కూడా ఏ రోజు కూడా చెల్లితో గొడవేసుకుంది కాదు, నా సవితి అన్నటువంటి రీతిగా ఆలోచన చేసింది కాదు. అట్లాగే భర్తతో కూడా ఎప్పుడు నేను ముందు అఫీషియల్ భార్యని కదా, నన్ను ఎందుకు చూసుకోవు, నన్ను ఎందుకు పట్టించుకోవు, నాకెందుకు ప్రేమను పంచవు, అది రెండో భార్య నువ్వు ఎంత చేసినా, ఇలాంటివి ఏమీ మాట్లాడకపోగా ఏం చేసింది అని అంటే సైలెంట్ అయిపోయింది. ఇది ఇప్పుడు భార్యలకు ఇప్పుడు బంధాలకు అప్లై కాదు. మళ్ళీ చెప్తున్నా, మరి రెండు భార్యలు ఇద్దరు భార్యలు చెప్తే ఇప్పుడు మళ్ళీ ఇద్దరు భార్యలు ముగ్గురు భార్యలు ఓకే అన్నట్టు చెప్పాడు మా దైవజనుడు అన్నటువంటిది. నేను ఒకసారి చెప్పాను కదా, జేసీసీ షార్ట్ మెసేజెస్లో క్రొత్త నిబంధన ప్రకారం రెండో పెళ్ళి చేసుకోవచ్చు కానీ అని పెట్టా మెసేజ్. దానికి ఇప్పుడు ఆ ఛానల్లోనే హయ్యెస్ట్ వ్యూస్ దానికే. మరి ఎంత కరువులో ఉన్నారా అనిపించింది నాకు, ఎంత కరువులో ఉన్నారా అనిపించింది. అంటే దాని అర్థం ఏంటంటే వాడు ఏమనుకున్నాడంటే, చూసేవాడు నాకు తెలిసి, కానీ చేసుకో అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చేసినట్టు అనుకున్నట్టున్నారు. కానీ అంటే దానికి ఒక కండిషన్ ఉందిరా అని చెప్పింది వాళ్ళు మర్చిపోయి రెండో పెళ్లి చేసుకోవచ్చు కానీ అని అనుకున్నట్టున్నారు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చెల్లి అందగత్తె అయినా ఏమీ మాట్లాడలేదు ఆనాటి కాలంలో. ఏమున్నా తన ప్రాబ్లమ్స్ అన్నీ ఏం చేసిందంటే దేవుడితో చెప్పింది. ఎంత మంచి అక్క అంటే, చెల్లి విషయంలో ఆమెకు ఎక్కువ ప్రేమ పోతూ ఉన్నా బాధపడలేదు, ప్రత్యక్షంగా గొడవకు దిగలేదు. తర్వాత తాను ఎక్కువ అందగత్తెనే తను చాలామంది పొగుడుతూ ఉన్నా చేస్తూ ఉన్నా కూడా, ఇప్పుడు ఇంట్లో పెద్ద అమ్మాయి ఉండగా చిన్న అమ్మాయిని ఒకటి వచ్చి ఇష్టపడాను అనుకోండి, చాలాసార్లు కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి. పెళ్లి చూపులు ఒక పిల్ల కోసం పోతారు, చూస్తే చిన్నది బాగుంటుంది. అప్పుడు చిన్నదాన్ని చేసుకుంటాను బట్టిపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా మీకు. పక్కకు రండి అని చెప్పేసి మీ ఇంట్లోనే పెళ్లి చేసుకుంటాను కానీ పెద్ద అమ్మాయిని వద్దు, నాకు నచ్చలేదు, చిన్నదాన్ని చేసుకుంటాను చెప్పిన వాళ్ళు చాలామంది ఉంటారు. అప్పుడు ఎట్లుంటుందండి పెద్ద బిడ్డకి. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏది పట్టించుకోకుండా దేవుడి సన్నిధిలో ప్రాబ్లం పెట్టేసింది. అలా ఉన్నందుకు, అంత ఆదర్శంగా ఉన్నందుకు ఆ అక్కకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎంత గొప్పదో తెలుసండి. యాకోబు గారికి సంతానం ఎంతమంది అండి? యాకోబు గారికి సంతానం ఎంతమంది? జాగ్రత్తగా ఆన్సర్ చెప్పాలి. 13.
కొడుకులు ఎంతమంది అంటే 12 మంది. ఒక కూతురు 12 మంది కొడుకులు వెరసి మొత్తంగా 13 మంది పిల్లలు. 13 మంది పిల్లల్లో లేయమ్మకి ఎంతమంది పిల్లలు కలిగాలి తెలుసా మీకు? 6 మంది కొడుకులు, ఒక కూతురు, మొత్తం 7 మంది సంపూర్ణ సంఖ్య. మిగిలిన 3 భార్యలకు కూడా ఆమె కన్నా సంతానం అంతా సమానంగాలే. రాహేలమ్మకు 2, బిల్హమ్మకు 2, జల్పమ్మకు 2. వాళ్ళు 3కి తలా 2, 3ని కలిపిన 6 మందే. లేయమ్మకు మాత్రం 7 మంది. ఎంత గొప్ప ఆధిక్యత! ఇంకా యూదాగోత్రంలో సంబంధించి గోత్రకర్త కూడా లేయమ్మ గర్భవాసాన్ని పుట్టాడు. లోకరక్షకుడు ఉద్భవించినటువంటి గర్భం లేయమ్మదైంది. ఎందుకంటే ఆమె మంచి అక్క మాత్రమే కాదు, మంచి భార్య, మంచి కూతురు కూడా. అమ్మ నాన్నల నిర్ణయాన్ని శిరసావహించిన పరిణామాలు ఏమైనా, ఒకవైపు చెల్లి అన్ని విధాలుగా యోగ్యత కలిగినటువంటి స్థితిలో ఉన్న చెల్లి విషయంలో ఏది మాట్లాడకపోవటం, తనకు ప్రేమ తక్కువ చేస్తూ ఉన్న, అధికారికంగా అన్ని హక్కులు కలిగినటువంటిది అయినా కూడా భర్తతో గొడవ పడకపోవడం. ఈరోజు చూడండి, చీటికి మాటికి, చిన్నదానికి పెద్దానికి భర్తతో గొడవలు పడినటువంటి ఆడకూతులు ఎంతమంది లేరు ప్రపంచంలో? ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో చూసి గొడవలకు దిగేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సొలొమోన్ గారు మహారాజు ఊరికే చెప్పలే, ఆలిగా ఉంటే పొరలే, కానీ ఆలి ఏమైపోతుంది ఈ కాలంలో అంటే గయ్యాలు అవుతుంది. అందుకే గయ్యాలితో పెద్ద ఎంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూల ఉండటం మేలని. ఈ ప్రపంచంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, అయిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, అయిపోయింది. భార్య యుద్ధం పెట్టుకుంది అనుకోండి, అయిపోదు. నేను చెప్పిన మాట కాదు, 1000 మంది భార్యలను చూసిన ఆయన, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. భార్యతోడి పోడట ఎడతెగక కారుచుండు నీటి బిందువుల వంటిదట. అమ్మ, అట్లాంటి భార్యలు ఎవరన్నా ఉంటే మానండి ఆ లక్షణాలు, లేకుంటే ఎవరికి మంచిది కాదు. ఎప్పుడు రెడీగా. అందుకే మగవాళ్ళు రోజుకు మాట్లాడేటువంటి మాటలు 1400 పదాలు అయితే, ఆడవాళ్ళు మాట్లాడే పదాలు 2500 పదాలట, దాదాపు డబల్. అందుకే కాబోలు పిల్లలు మాట్లాడే భాషను పితృభాష అనరు, మాతృభాష అంటారట. మదర్ టంగు, ఎందుకంటే మదర్కి టంగ్ ఎక్కువ ఉంటుందండి ఇంట్లో. అమ్మ, అందరిలా కాదు నేను చెప్పేది, ఆడకూతుర్లో కూడా ఆణిముత్యాలు ఉన్నారు, వాళ్ళకందరికీ శతకోటి నమస్కారాలు. కానీ ఆడకూతుర్లో ఎక్కువ మంది ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, ఇదిగో ఎడతెగక గొడవలు పెట్టుకునేటువంటి వాళ్ళు, ఎంత చూసినా, ఎంత చేసినా, ఎంత ప్రేమించినా, ఎంత అణుచుకున్నా చేసినా మంచితనాన్ని అలుసుగా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మంచిది కాదు. లేయమ్మలో ఈ గొప్ప గుణాలు ఉన్నాయి గనుక ఆమె అంతలా ఆశీర్వదించబడింది. దేవుడి చేత గొప్ప ఆశీర్వాదం కావాలి అంటే మంచి అక్కవు కావాలి, మంచి భార్యవు కావాలి, మంచి కూతురువి కావాలమ్మా. తర్వాత రెండవ క్యారెక్టర్ ఉంది. ఆమె మనకు నిర్గమకాండంలోనే కనబడతారు. ఆమెను మనం చూసాం, మనకు తెలుసు ఎవరామె అంటే మోషే గారి అక్కగారు మిరియాము గారు. మిరియాము గారు, అహరోను గారు, మోషే గారు ముగ్గురు కూడా అమ్రాము, యోకెబెదు దంపతులకు పుట్టినటువంటి ముగ్గురు బిడ్డలు. అది మనకు బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. ఇందులో మిరియాము గారిలో ఉన్నటువంటి అక్కగా ఎంత గొప్ప లక్షణాలు ఉన్నాయి అని అంటే, మనకు తెలుసు ఫరో రాజు, ఐగుప్తు రాజు ఒక నిర్ణయం తీసేసుకుంటాడు, వీళ్ళు పెరిగిపోతున్నారు హెబ్రీలు, వాళ్ళు మనం కంట్రోల్ చేయలేము, వీళ్ళు ఇలాగా పెరిగిపోయారంటే వాళ్ళకు మనం బానిసలు అవుతాం, వాళ్ళను మనం బానిసలు చేసుకోవటం కాదు అని భయపడిపోయి మగబిడ్డలు పుడితే కానుపేటల మీద చంపేయండి. ఒకవేళ ఇది ఈ ప్లాన్ నెంబర్ 1 మిస్ అయింది అనుకోండి, ఈ ప్రయోగం, ఈ ప్రాజెక్ట్ నెంబర్ 1 ఒకసారి మిస్ఫైర్ అయింది అనుకోండి, రెండోది ఏం చేయమన్నాడు, మగపిల్లలు ఇంట్లో కనబడితే
మిస్ అయిపోయి కాన్పు పీటల మీద నుంచి వీళ్ళను నదిలో పడేయండి అని చెప్పారు. మగపిల్లలు మిగిలిపోయి ఉంటే ఎవరన్నా. సో అటువంటి పరిస్థితుల మధ్య 3 నెలల వరకు దాచి మోషే గారిని ఆ తదుపరి దాచలేక ఏం చేశారు అని అంటే జమ్ము పెట్టెలో పెట్టి నైల్ నదిలో వదిలేసినటువంటి పరిస్థితి. అలా వదిలేసినప్పుడు ప్రతిరోజు, ఎందుకంటే వాళ్ళ దేవుళ్ళు, ఈ ఐగుప్తీయుల దేవుళ్ళు దేవతలు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటాయంటే తెల్లవారే లేచి ఫరో రాజు కూడా ఉదయాన్నే లేచి నదికి వెళ్ళి స్నానం చేసేవాడంట. ఎందుకంటే ఆ స్నానం, ఆ విధంగా నది స్నానం వాళ్ళు చేస్తే వాళ్ళ దేవతలకు మేలు అవుద్దంట, లేదంటే వాళ్ళ దేవతలు ప్రసన్నం అవుతారట, మేలు జరుగుతుందట, వీళ్ళకి సంతోషం వద్దంట వాళ్ళ దేవతలు అన్నట్టు. తెల్లవారి లేచి నదిలోకి వచ్చి స్నానం చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే నైలు నది అనేది ఐగుప్తు దేశానికి గొప్ప వరం. నైలు నది ఉండడాన్ని బట్టే ప్రపంచంలోనే ప్రాచీన నాగరికత కలిగిన దేశంగా మారింది ఐగుప్తు దేశం. నాగరికతలన్నీ నదుల ఒడ్డునే వెలుస్తాయి. హైదరాబాద్ పట్టణం మూసీ నది ఒడ్డున వెలిసింది. ఇలా ప్రపంచంలో ఏ పట్టణాలైనా సరే నదుల ఒడ్డునే వెలసిల్లుతాయి ఈ నాగరికతలు. సింధులోయ నాగరికత, సింధు నది నుంచి వచ్చినటువంటి దేశం మంది నాగరికత హిందూ దేశం. సింధు నుంచి హిందూగా మారడం అనేది జరిగింది. సో ఇది ఒక పరివాహక ప్రాంతం. ఇలా మనం ఆలోచన చేస్తే అక్కడ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఫరో కుమార్తె, ఆమెకు పిల్లలు లేరండి. పిల్లలు లేని పరిస్థితుల్లో పెట్టె తెరిచి చూసింది. బాబు అన్న తర్వాత కేకలు ఉంటాయి, అరుపులు ఉంటాయి. పాలు ఎప్పుడు పట్టిందో అమ్మ తెలీదు. అందున పెట్టెలో పెట్టి మూసేసింది. ఎవ్వరు లేరు, నిర్మానుష్యమైన ప్రదేశం. ఖచ్చితంగా పిల్లలు బాగా కేకలు పెడతారు. ఆ టైంలో ఓపెన్ చేసి చూడగానే వీడు హెబ్రీయుల పిల్లోడు అని కనుక్కోవటం జరిగింది. ఇదెట్లా, ఆయన బోర్డు వేసారా అంటే ఏం లేదు, ఐగుప్తీయుల పిల్లల్ని హెబ్రీల పిల్లల్ని ఈజీగా కనుక్కోవచ్చు. హెబ్రీల పిల్లలకు సున్నత్ చేయబడుతుంది. సో సున్నత్ చేయబడినటువంటి పరిస్థితిని బట్టి ఈజీగా ఎవరి పిల్లలని కనుక్కోవచ్చు. సో మోషే గారిని ఆ విధంగా కనుక్కున్నప్పుడు వెంటనే అక్క వచ్చేస్తుంది. మనకు నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఈ విషయం అంతా ఉంటుంది. దూరం నుంచి అక్క చూస్తూ ఉంటుందట ఏం జరుగుతుందో అని. ఆ చూస్తూ ఉండి ఎప్పుడైతే ఫరో కుమార్తె వెళ్ళి మోషే గారిని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుందో వెంటనే ఓ మాట చెప్తుందండి, చాలా అద్భుతమైనటువంటి మాట. ఏమనంటే నిర్గమకాండం 2వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 6వ వచనం. తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీల పిల్లల్లో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. ఏమండి, ఒక మనిషిని మానసికంగా సిద్ధపరచడం కూడా ఒక కళ అండి. మానసికంగా సిద్ధపరచడం. వాస్తవంగా మీరు గమనిస్తే ఫరో కుమార్తె మోషే గారిని పెంచుకోవాలని ఏమన్నా ఉన్నిందా? ఉన్నట్టుగా ఏమన్నా ఆలోచనలు చేసినట్టు ఏమైనా ఉందా? లేదు. కానీ ఏం చేసింది? విషయాన్ని ట్యూన్ చేసింది. నువ్వు పెంచుకోవటానికి ఇప్పుడు నువ్వు పెంచుకోవాలి, కానీ పెంచడానికి నీ దగ్గర స్తోమత లేదు, నీకు తెలియదు ఎట్లా పెంచాలో. దీనికి కూడా నేను ఒక పరిష్కారం చెప్తా. ఒకటి, ఈ బిడ్డను నువ్వే పెంచుకోవాలి. పెంచడానికి సంబంధించి ఒక దాదిని పిలుచుకొని వస్తాను. అంటే ఆయా అంటాం కదా మనం, ఆయమ్మ అని. ఇక్కడ మన భాషలో ఆయమ్మ, అలాగే తెలుగు భాషలోనే దాది అనేటువంటి పరిస్థితి కూడా. మామూలుగా అయితే దాది అనేటటువంటి పేరు ఇప్పుడు అవ్వలకు పెట్టబడడం జరిగింది. ఎందుకంటే పిల్లల ఆలనా పాలన అవ్వలు ఎక్కువ చూసుకుంటారనే ఉద్దేశంతో దాది అనేటువంటి పేరు కూడా పెట్టడం జరుగుతుంది. హెబ్రీ స్త్రీలలో నుంచి తీసుకురమ్మంటావా అని అడిగి చెప్పిన తర్వాత ఈమె చెప్పిన మాట ఏంటి? ఫరో కుమార్తె వెళ్ళిపో. 8వ వచనం. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చను. ఇక్కడ మీరు బాగా గమనించగలిగితే ఈ అక్కకి ఎంత గొప్ప మనసు ఉందంటే, అమ్మ నాకు కాదు ఇప్పుడు అవసరం, ఎవరికి? ఈ చిన్నోడికి అవసరం. అసలు అంత మెచ్యూర్డ్ ఆలోచన ఎంతమంది అక్కలు చేస్తారండి? ఇప్పుడు నీకే ఉంటే నాకెట్లా అమ్మ, అంతవరకు ఎందుకు?
చెల్లో తమ్ముడో సంకనెక్కారనుకోండి, అక్క ఉండగా చాలా మొరాయిస్తారు తెలుసా వాళ్ళు. అమ్మ చంకనెక్కినప్పుడు, నాన్న భుజం ఎక్కినప్పుడు అక్కగా ఉన్నటువంటి వాళ్ళు కానీ అన్నగా ఉన్నటువంటి వాళ్ళు కానీ అసలు ఒప్పుకోరు. దిగాల్సిందే, నేను ఎక్కుతా అక్కడ. అది సర్వసాధారణంగా ఉన్న మెంటాలిటీ. అయితే ఏకంగా తీసుకొని వచ్చి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అమ్మను తీసుకొని వచ్చి మోషే గారికి అప్పగిస్తే అమ్మ మోషే గారు ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోతారు? అంతఃపురంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈమెకు పూర్తిగా అమ్మే ఉండదు, అందుబాటులో ఉండదు. అవునా కాదా? నాకు పూర్తిగా అమ్మ అందుబాటులో లేకపోయినా పర్లేదు, ఈ పసిగుడ్డు కావాలి అని ఆలోచన చేసింది అక్క. అసలు ఎంత మంచి ఆలోచనలతో కూడిందో ఆలోచన చేయండి. నాకు లేకపోయినా పర్లేదు, నాకు నోరు ఉంది, నాకు మెచ్యూరిటీ ఉంది, నాకు ఇంత వయసు ఉంది, వీడి చిన్నోడు, వీడికి మాటలు రావు, వీడికి పాలు కావాలి, ఇన్ని విధాలుగా ఆలోచన చేసింది. అందుకే అసలు ఇశ్రాయేల్ని నడిపించటానికి ఎవరిని దేవుడు ఏర్పాటు చేశాడని చెప్తారు తెలుసా అండి? మనకు తెలుసు ఇశ్రాయేల్ నడిపించడానికి కనుక ఒక్క మోషే గారి పేరు వస్తుంది. ఇంకా కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఇంకో పేరు కూడా చెప్తాం మనం, అహరోను గారి పేరు కూడా చెప్తాం. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? మీకా గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించి తిని. మోషే అహరోను మిర్యాములను కూడా పంపించేశాను మిమ్మల్ని నడిపించటానికి అన్నాడు. నిజంగా ఆ రోజు గనక ఈ నిర్ణయం, ఈ త్యాగం గనక, ఈ తెలివైనటువంటి ఆలోచన చేసి ఆ విధంగా ఫరో కుమార్తె దగ్గరికి పంపించకపోతే మోషే గారు ఏమైపోయాడు? చచ్చిపోయేవాడండి. మోషే గారు చనిపోతే ఇశ్రాయేలును నడిపించే మహానాయకుడు ఎక్కడి నుంచి వచ్చేవాడు? ఆ ఇశ్రాయేలు ఎక్కడ బతికేవాళ్ళు? వాళ్ళలో నుంచి లోకరక్షకుడు ఎట్లా వచ్చేవాడు? ఆయన ద్వారా మనం అందరం ఎక్కడొచ్చేవాళ్ళు? అంటే ఆ రోజు ఆ అక్క తీసుకున్న తెలివితో కూడిన, జ్ఞానముతో కూడిన నిర్ణయం, ఆమె త్యాగం ఈరోజు మనందరికీ భాగ్యమైంది. అక్క ఆలోచిస్తే అట్లుండాలి, మిర్యాములాగా ఆలోచన చేయాలి. త్యాగం అంటే మిర్యాములాగా ఆలోచన చేసిన త్యాగం ఉండగలగాలి. ఈరోజు స్వార్థం ఉంటుంది చాలామంది అక్కల్లో, అది మంచిది కాదు. ఇది మిర్యాము గారి గురించి మనం నేర్చుకోవాల్సిన ఆదర్శం. ఇప్పుడు ఎలాగున్నారో అక్కలైనటువంటి వాళ్ళు అనేది ఆలోచన చేయండి. ఒకవేళ అలాగే ఉంటే ఇంకా మంచిది. మరిన్ని గొప్ప గుణగణాలను మనం ఇంకా పెంపార చేసుకోవాలి. అటు లేయమ్మలో ఉన్నటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఉంటే మిర్యాము గారిలో ఉన్న లక్షణాలు కూడా అందిపుచ్చుకోవాలి. మిర్యాము గారిలో ఉన్న లక్షణాలు కలిగి ఉంటే లేయమ్మలో ఉన్న లక్షణాలు కూడా అందిపుచ్చుకోవాలి. ఇంకొక ఆవిడ ఉంది, ఆమె పాత నిబంధనలు ఉన్నటువంటి ఆమె సెరూయా గారు. మనకు ముఖ్యంగా దావీదు గారి కాలంలో ఈ పదాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. సెరూయా కుమారులైన యోవాబు, సెరూయా కుమారులైనటువంటి ఆసాహేలు, సెరూయా కుమారుడైనటువంటి అబీషై అనేటటువంటి పేర్లు కనబడుతూ ఉంటాయి. అంటే యోవాబు, అబీషై, ఆషాహేలు ఈ ముగ్గురిని కన్నటువంటి తల్లండి. దావీదు గారికి మొత్తం వాళ్ళ నాన్నగారికి ఎంతమంది సంతానం ఎడుకని ఐడియా ఉందా? యెషయి గారికి ఎంతమంది పిల్లలు? 8, 7, 6, 9, 10, 1, 2. అసలు చూద్దాం మీకు అర్థం కావడానికి. ఏమండి, దావీదు గారి తోబుట్టువులు ఎవరెవరు అనేది దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలియాబును, 2వ వాడైన అబినాదాబును, 3వ వాడైన షమ్మాను, 4వ వాడైన నెతనేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఓజ్యమును, 7వ వాడైన దావీదును కనెను. సెరూయా, అబిగయులు వీరి అక్క చెల్లెండ్రు. సెరూయా కుమారులు 3, అబీషై,
యోవాబు, అషాహేలు. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు చెప్పండి? 9 మంది సంతానం. ఎవరికి? యెషయా గారికి. అందులో మగపిల్లోళ్ళలో చివరోడు దావీదు గారు. వీళ్ళిద్దరు కూడా నాకు తెలిసి మోస్ట్లీ ఇద్దరు ఎవరు? సెరూయా గారు, అలాగే అబీగైల్ గారు. అబీగైల్ అనగానే మనకు ఇంకొక ఆమె ఉంది, మొరటివాడైనటువంటి నాబాలు భార్య ఉంది చూసారా, ఆమె వేరు. అబీగైల్ అనగానే ఆమె అనుకున్నారు మీరు. దావీదు గారికి భార్య అయిన ఆమె అబీగైల్ ఒక ఆమె ఉంది, దావీదు గారికి అక్క అయినటువంటి అబీగైల్ ఉంది. ఆమె వేరు, ఈమె వేరు. సో సెరూయా అనేటటువంటి ఆమె దావీదు గారికి అక్క. నిజంగా ఆ అక్క ఎంత మంచి ఆలోచన చేసిందంటే, 3 బిడ్డల్ని దావీదు గారి చుట్టూ రక్షణ వలయంగా తయారు చేసేసిందండి. ఒరే, మీ మామ నీకు మేనమామ మాత్రమే కాదు, దేవుడు ఎన్నుకున్న దైవ ప్రతినిధిరా, యోగ్యుడు. మిగిలినటువంటి పైనున్న 6 మామల కంటే మంచి గుణగణాలు కలిగినటువంటి వాడు, దేవుడి ఇష్టానుసారుడైన మనుషుడు, దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చేటటువంటి వాడురా. కాబట్టి మీ మామ మీద ఈగ వాలకూడదు. 3 ఎవరనుకుంటున్నారు? మహాయోధులండి. వాళ్ళ పరిధిలో సర్వసైన్యాధ్యక్షుడు యోవాబు. దావీదు గారికి యోవాబు ఎవరంటే సర్వసైన్యాధ్యక్షుడు. ఎక్కడ కానీ ఎవరికి కానీ ఎవడు వ్యతిరేకంగా దావీదు గారి కోసం మాట్లాడినా, లేదు ఆయనకు హాని చేయాలని దిగినా ముందు ఉండే వాళ్ళలో వీళ్ళే ఉంటారు. యోవాబు గారు ఉంటారు, అషాహేలు ఉంటారు, అభిషేక్ ఉంటారు. ఒకానొక సమయంలో ముసలివాడుగా అయిపోయి ఉంటాడు దావీదు గారు. యుద్ధం చేయాల్సి వస్తుంది. ఆ యుద్ధం సమయంలో ఆయన సొమ్మసిల్లి పడిపోబోతూ ఉంటే, అపోనెంట్ అంటే యుద్ధంలో ప్రత్యర్థి తాలూకు వ్యక్తి వచ్చి దావీదు గారిని చంపబోయినప్పుడు కూడా అభిషేక్ వచ్చి ఆదుకుంటాడు. ఒకసారి ఆ సందర్భం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం నుండి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 15వ వచనం నుండి. ఫిలిస్తీయులకును ఇశ్రాయేలీయులకును యుద్ధము మరలా జరగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు రెఫాయీయుల సంతతివాడగు ఇష్బీబేనోబా అను ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము కొత్తది, వాని ఈట 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. సెరూయా కుమారుడైన అభిషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీన్ని కొట్టి చంపెను. రాజును ఆ టైంలో ఆదుకోకపోయింటే, అభిషేక్ రాకపోయింటే ఏమైపోయాడు తెలుసా? ఈ ఇష్బీబేనోబా చేతిలో చచ్చిపోయేవాడండి దావీదు గారు. శత్రువు చేతిలో ఎన్ని గొప్ప విజయాలను చేసి, ఇంత గొప్ప జాతులన్నింటినీ నిర్మూలన చేసి, నలుదిక్కుల విశ్రాంతి కలగజేసి, సువిశాలమైన ఇశ్రాయేలు సామ్రాజ్యాధీశుడు 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాడు. కానీ ఒక శత్రువు చేతిలో చచ్చిపోయే పరిస్థితిని కూడా కాపాడాడు సెరూయా కుమారుడు. అంటే బైబిల్ గ్రంథం అంతట్లో సెరూయా కుమారులు అనే మాట తప్ప సెరూయా గారు మాట్లాడిన ఒక్క డైలాగ్ కూడా కనపడదండి బైబిల్లో మనకి. ఒక్క మాట సెరూయా గారు పలానా మాట్లాడిన మాట. ఎందుకంటే ఇప్పుడు మనుషులు 2 రకాలు ఉంటారట. కేవలం మాటలకు మాత్రమే పరిమితమైన మనుషులు కొంతమంది చేతలు మాత్రమే చేస్తారట. ఇప్పుడు ప్రధానమంత్రులు కూడా ఇప్పుడు చాలామంది అంటారు, చేతల ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారని, మాటల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారని చెప్తూ ఉంటారు కదా. అంటే ఆయన ఇప్పుడు ఎవరితో మాట్లాడినట్టు పెద్దగా ఉండదండి మన్మోహన్ సింగ్ గారు. వాళ్ళు రీసెంట్గా చనిపోయాడు కదా. కానీ ఆర్థిక సంస్కర్త ఆయన, దేశాన్ని జీడిపి రేట్లను పరుగులు పెట్టించినటువంటి ఆయన, చాలా మంచిగా ఉన్నాను. ఇట్లా మాటలు మాత్రమే పరిమితమైన వాళ్ళు ఉంటారు, అస్సలు మాట్లాడకపోయినా పని చేసేవాళ్ళు ఉంటారు. ఈ కోవలో ఉన్నదే దావీదు గారు అక్క సెరూయా గారు. అక్క ప్రేమను వెల్లడిపరిచింది. తమ్ముడి మీద ఉన్న ప్రేమను ఏం చేసిందంటే మీ మామ మీద ఈగ వాలే పరిస్థితి రాకుండా. కానీ ఇదే ప్లేస్లో ఇంకొక అక్క ఉంటే ఏం చెప్పాడు అనుకుంటే తెలుసా? రే, మీ మామయ్య చాలా సంపాదించారా, మామయ్య పిల్లల్ని ఎవడో ఒకరిని చేసుకోండి, మామయ్య ఆస్తి అంతా మీరే కొట్టేయండి అని. కానీ లేదా మీరందరూ గొప్ప యోధులైపోయారు, మామ ముసలోడు అయిపోతున్నాడు,
కొడుకులు పోటీ పడుతున్నారు సింహాసనం కోసం. వాడికి ఎవడికి రాకూడదు, వీడు ఎవడికి యోగ్యులు లేరు. యోవాబు నీకు మించినోడు ఎవడున్నారా? అరే అభిషేక్ నీకు మించినోడు ఎవడున్నాడు? రాజుని ఆదుకునేంత సమర్థుడైన మామూలు కాదు వీళ్ళు. ఒక్కసారి యుద్ధరంగంలో దిగితే 100 మందిని ఒక్కడే మట్టు పెట్టించగలడు. వాడు సినిమాల్లో చెప్తాడు శతద్రువ వంశ యోధులని, వాళ్ళంతా సినిమాలకు పరిమితమైన వాళ్ళు, వీళ్ళు రియల్ హీరోస్. 100 మందిని మట్టుకట్టి పట్టగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాళ్ళు. మీ మామను అడ్డు తొలగించేసి మీ మామ కొడుకులు అడ్డొచ్చినా లేపేయండి, సింహాసనం మీదే అవ్వాలి అని చెప్పింది కాదు. దేవుడు ఎన్నుకున్నవాడు గొప్పవాడు, వాడి కింద మీరు పని చేసినా చాలరా. అది గొప్ప అక్క. ఈరోజు దావీదు కుమారుడని యేసు ప్రభుల వారి గురించి, దావీదు వంశములో నుంచి వచ్చినటువంటి యోసేపు గారు కానీ, దావీదు వంశంలోంచి వచ్చినటువంటి మరియమ్మ గారు కానీ ఉండేవాళ్ళు కాదు వీళ్ళు లేకపోతే. వీళ్ళని ఈ విధంగా తయారు చేసింది ఎవరంటే అక్క. ఆడబిడ్డల పాత్ర నిజంగా భక్తి జీవితపు తాలూకు పాత్రలతో పోల్చినప్పుడు చాలా అద్భుతంగా ఉంటాయండి. వాళ్ళు అలాంటి వాళ్ళు ఆ టైంలో వాళ్ళు అలా లేకపోతే ఏమైపోయేదో పరిస్థితులు అనేవి అనిపించేవి. అలా తలపించాలి. ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో ఏదో ఉన్నామంటే ఉన్నాం, పాత్ర పోషించామంటే పోషించాం అనకూడదు, అనుకున్నట్టు ఉండకూడదు. ఇదిగో ఆ మహాతల్లులు చేసినటువంటి రీతిగా ఎప్పుడు కాలం చేశారో, ఎక్కడ ఉండిన్నారో, ఈరోజు వరకు మనం వాళ్ళ గురించి అనుకుంటున్నామని అంటే అది గొప్ప భాగ్యం మనకి. వాళ్ళు నింపిన స్ఫూర్తి అలాంటిదన్నమాట. కనుక ప్రియులారా, ఇది అక్కలైనటువంటి వాళ్ళు కలిగి ఉండాల్సిన మంచి గుణగణాలు. కొత్త నిబంధనలో కూడా మంచి అక్కలు ఉన్నారు. మార్తా మరియల్లో మరియమ్మ ఒక మంచి అక్క లాజరు గారికి. ప్రభు అంటే ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఎంతగానో నేర్చుకున్నామే. ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి ఆమె, లాజరు చనిపోయినప్పుడు సంభాషించినటువంటి ఆమె, తమ్ముడు కోసం పరితపించినటువంటి ఆమె. ఇలా కనబడతారు. ఇప్పుడు ఈ అక్కలలో ఏ అక్కను పోలిన లక్షణాలు మనలో ఉన్నాయి? ఒకవేళ ఉంటే ఇంకా మెరుగుపరుచుకుందాం. ఒకరిలాంటి లక్షణాలు ఉంటే మిగిలిన వాళ్ళ లక్షణాలు సంతరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరి లక్షణాలు లేకపోతే అందరి లక్షణాలు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడిన అక్కలు అవుతారు. సెరూయా కుమారులు అనగానే దావీదు గారి యొక్క చరిత్రతో విడదీయలేనటువంటి బంధాన్ని కలిగినటువంటి వాళ్ళు. ప్రతి దావీదు గారి విజయం వెనుక సెరూయా కుమారులు ఉన్నారు. ఒక దైవజనుడి, ఒక దేవుని ప్రతినిధి విజయం వెనక తను లేకపోయినా తనకు గర్భాన పుట్టిన బిడ్డలను ఉంచాలనే ఆలోచన చేసిందే మంచి అక్క. మంచి అక్కకు కడుపున మంచి బిడ్డలు పుట్టారు. వీళ్ళు మంచి మేనల్లుళ్ళు. మంచి మేనల్లుళ్ళు దావీదు గారికి. కొడుకులు కూడా కాపాడలేని పని, చేయలేని పని వీళ్ళ వాళ్ళకి జరిగింది. అలా సిద్ధపరిచింది ఒక తల్లి. ఇకపోతే చివరిగా, మేము అక్కలం కాలేకపోతున్నామే, మేము అక్కలమై ఉంటే ఇలాగ ఎవరో ఒకరిని పోలి మంచి భక్తురాలే ఉండేవాళ్ళం అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి, లేదా మాకు అక్కల్లేరే అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి, వాళ్ళు ఎవరైనా కావచ్చు, చెల్లి కావచ్చు, తమ్ముడు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త ఏంటంటే, నేను కూడా ఈ విషయాలన్నీ చదివిన తర్వాత నాకు అక్కలేని లోటు తీరిందిలే అనిపించింది. అదేంటో మనం చూద్దాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం చూడండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలి కత్తెవనియు చెప్పుము. ఇప్పుడు మనకు అక్క లేదు, లేదా అక్కలు కాలేకపోయాము అని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ గుర్తుపెట్టుకోండి, మనకు అక్క ఉంది. ఆ అక్క ఎవరట? జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానం, దైవికమైనటువంటి జ్ఞానం, పైనుండి వచ్చు జ్ఞానం, దేవుడిచ్చు జ్ఞానం. అది అక్క. ఈరోజు చరిత్రలో మనం ఆలోచన చేస్తే, ఒక మిరియాము గారు ఏం చేసింది?
కాపాడింది. జ్ఞానం అంటే అర్థం ఏంటంటే చాలామందికి ఏమనుకుంటారంటే భక్తి వేరు జ్ఞానం వేరు అనుకుంటారు. పొరపాటు. భక్తి వేరు జ్ఞానం వేరు కానే కాదు. ఆ విధంగా మీరు అనుకుంటే యేసు ప్రభువును కూడా దేంతో పోల్చడం జరిగిందండి బైబిల్లో? బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తునందే గుప్తములై ఉన్నవి. ఇంకా యేసు ప్రభువు దేవుని శక్తి, దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని యేసు ప్రభువును జ్ఞానముతో పోల్చడం జరిగింది. మరి జ్ఞానం ఉండకూడదు అనుకుంటున్నారా? జ్ఞానము భక్తి వేరు వేరు కాదు. యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు ముఖ్యాంశము, మూలాధారమట. చాలామంది అనుకుంటూ ఉంటారు మనోళ్ళకి జ్ఞానం ఉంది కానీ భక్తి లేదు, జ్ఞానం ఉంది కానీ భక్తి లేదు కానీ. అసలు మనకు ముందుకు మూలం తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే జ్ఞానం ఉందంటే భక్తి ఉన్నట్టే, భక్తి ఉందంటే జ్ఞానం ఉన్నట్టే. ఆ భక్తి ఆ జ్ఞానం ఏం చేస్తాయి మనిషిని అంటే, ఎందుకు అంత అక్కగా ఉండాలని ఎందుకు చెప్పాడు తెలుసా? జ్ఞానంతో మాత్రమే. ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. రెండు ఆశ్రయాల గురించి చెప్తున్నాడు దేవుడు. రెండు రకాల ఆశ్రయాల గురించి చెప్తున్నాడు దేవుడు. ఒకటి జ్ఞానాశ్రయము, రెండు ద్రవ్యాశ్రయము. మనకు తెలిసింది ద్రవ్యాశ్రయము మాత్రమే. ఎందుకనంటే పైసలు ఉంటే ప్రాబ్లమ్స్ ఉండవని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు కొండ బద్దలు కొట్టి ఏం చెప్తున్నాడు? కింద చదవండి. అయితే రెండు ఆశ్రయాస్పదాలని నేను చెప్పాను. కాకపోతే ఒక చేదు నిజం చెప్పాలి. అదేంటంటే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. జ్ఞానం అన్న పదం తీసి అక్క అని పెట్టి చదివితే ఎట్లా ఉంటుందో చెప్పండి. అక్క ఆమెను పొందిన వారి ప్రాణాన్ని రక్షిస్తుంది. ఇదే అక్క వలన కలుగు లాభము. ఆ రోజు మిరియాము కాపాడింది. డబ్బు కాపాడింది ఆమెని. ద్రవ్యం కాపాడగలిగిందా? మోషే గారిని కాపాడింది ఎవరంటే జ్ఞానమైన అక్క, జ్ఞానముతో నింపబడిన అక్క. ఈరోజు మనకు భౌతికంగా అక్కలు లేకపోయినా దైవ జ్ఞానము మనల్ని అక్కై నడిపించును. లేదు అంత యోగ్యత కలిగిన అక్కలు ఉన్నా, ఎలా ఉన్నారంటే ఉన్నారన్నట్టు ఉన్నా బాధపడాల్సిన పని లేదు. మనకు దైవికమైన జ్ఞానమే మన అక్క, మనల్ని రక్షించే అక్క. అందుకే సాధ్యమైనంత వరకు ఆ దైవ జ్ఞానాన్ని, దేవుడు అన్న మాట ఏంటంటే నీ సంపాదన అంతా ఇచ్చి కొనుక్కో అంటాడు. ఎందుకునంటే మన ప్రాణాన్ని రక్షించటం కంటే మించినటువంటి మేలు ఇంకొకటి ఏముందండి? ఈరోజు మన ప్రాణాన్ని రక్షించగలిగినటువంటి శక్తి దైవ జ్ఞానానికి ఉంది. ఆమె మన అక్క. అందరికంటే ముందు పుట్టి అక్కయి నాకు అక్క లేదని బాధపడుతున్నటువంటి ఏ అక్కలకైనా, అలాగే నాకు అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు లేరు అన్నటువంటి బాధపడుతున్న వాళ్ళకైనా శుభవార్త ఏంటంటే దైవ జ్ఞానమే మన అక్క. ఇంకా చెప్పాలంటే యేసుప్రభులు వారు ఇంకో మాట కూడా చెప్పాడు. యేసుప్రభులు వారు ఉన్నటువంటి వాళ్ళని పోగొట్టుకున్నా, అసలే లేకపోయినా మీరు బాధపడద్దు, మీకు ఎవరు ఉంటారని చెప్పాడండి. ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం చూడండి. 29వ వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందుతారు. అంటే ఒకవేళ ఒక అక్కను కాదనుకుంటే ప్రభు కోసం మనకు 100 మంది అక్కలు ఇస్తాడంట. కాబట్టి ఈరోజు నాకు భౌతికంగా అక్క లేదే అనే బాధ లేదు. నాకైతే వయసులో పెద్ద ఉన్నటువంటి వాళ్ళని చూసినప్పుడల్లా మా అక్క ఉంటే ఇలాగ ఉంటుందేమో అనుకుంటూ ఉంటాను. ఆత్మీయంగా దేవుడు అక్కల్నిచ్చాడు చాలామందిని. కాబట్టి లేరనే బాధలు ఎవరు, ఒకవేళ లేనటువంటి వాళ్ళు బాధపడకండి. దేవుడు సంఘం కూడా దేవుడిని విశ్వాస గృహం అని రాయబడింది.
సంఘంలో ఉన్నటువంటి మన సంబంధాలు ఎలా ఉంటాయంటే విశ్వాస గృహం అని రాయబడింది. గృహంలో ఏముంటాయి? సంబంధాలు ఉంటాయి. గృహం అనగానే రిలేషన్షిప్స్ ఉంటాయి. అలాగే విశ్వాస గృహంలో కూడా రిలేషన్షిప్స్ ఉన్నాయి. కాబట్టి వయసులో మనకు ఎవరైతే పెద్దలుగా సంఘానికి చేరుంటారో వాళ్ళందరూ ఎవరన్నమాట? మనకు అక్కలు. దేవుడి దైవికమైన జ్ఞానం ఒక హక్కు ఉంది. సంఘంలో చేరిన వయసులో పెద్ద అయినటువంటి వాళ్ళు అక్కలు ఉన్నారు. ఇంతమంది కలిగినటువంటి వాళ్ళు అక్కలేదని బాధపడాల్సిన పని లేదు. సోకాళ్ళు మిగిలినటువంటి భౌతికమైన అక్కల కంటే లేనట్టే అన్నటువంటి ఉన్న అక్కల కంటే వీళ్ళు చాలా మేలు కదా. ఆలోచించండి పిల్లరా. కాబట్టి అక్కలుగా ఉన్నటువంటి వాళ్ళు, అక్కలు కలిగినటువంటి వాళ్ళు ఇదిగో ఈ ఆదర్శప్రాయాలైన అక్కల లాంటి లక్షణాల్ని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేరే అని బాధపడుతున్నటువంటి వాళ్ళు దైవ జ్ఞానం రూపంలో ఉన్న అక్క, రక్షించే జ్ఞానం, దైవ జ్ఞానాన్ని అక్కలా భావించి, లేదా విశ్వాస గృహమునకు చేరినటువంటి పెద్దలు మనకు అక్కలుగా దేవుడు ఇవ్వబడ్డం జరిగింది. ఈ గృహంలో రిలేషన్షిప్స్ ఉన్నాయి. విశ్వాసులకు, సేవకుడికి, వయసులో పెద్దల్ని దేవుడు కూడా ఎన్నోసార్లు చెప్పాడు. తిమోతి గారికి రాస్తూ చెప్పినటువంటి రిలేషన్షిప్స్ మనకు తెలుసు కదా. మొదటి పత్రిక 5వ అధ్యాయం ప్రారంభంలో తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు 5వ అధ్యాయం ప్రారంభంలో ఏముంది చూడండి. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించు. ఎవరి వృద్ధుడు? సంఘంలో ఉన్నటువంటి విశ్వాస గృహమునకు చేరినటువంటి వృద్ధుడు. వృద్ధులు చూసినప్పుడు మనకి రిలేషన్షిప్ గుర్తురావాలటబట్టి ఏమని? తండ్రిలా అంటోడని. ఇంకా అన్నదమ్ములని యవ్వనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతో యవ్వన స్త్రీలను హెచ్చరించు. అక్క చెల్లెళ్ళు నీకు రిలేషన్షిప్ ఉంటేనేనండి ఎమోషన్స్ ఉంటాయి. బాగా మర్చిపోకండి. మనకు ఒక రిలేషన్షిప్ ఉండినప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళని గాలికి వదిలేయాలనుకోం. ఏ రిలేషన్షిప్ లేదు. పక్కింటోళ్ళు ఎవరో చచ్చిపోయారని అర్థం కాదు చెప్తున్నా. పక్కింటోళ్ళు చనిపోయారు, మన ఇంట్లో చచ్చిపోయారు. బాధ ఎక్కువ ఎవరు చచ్చిపోతే ఉంటుంది మనకి? మన ఇంట్లో చనిపోతే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? వాళ్ళు చనిపోయిన వాళ్ళే మన ఇంట్లో చనిపోయిన వాళ్ళే కదా. వాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి కుటుంబం ఉంది, మన కుటుంబం ఉంది కదా. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే మనతో రిలేషన్షిప్ కలిగిన వాళ్ళు వీళ్ళు. అందుకే బాధ. అందుకే సంఘములో బంధాలు పెనవేసుకోవాలి, బలంగా ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఉన్నారు మీకు, లేరు అనుకోకండి. ఉన్నారు. అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు అనేటటువంటి భరోసా దేవుడిస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుడి మాటల చేత బలపరచబడుతూ, ఆదరించబడుతూ, సరిచేయబడుతూ సారవంతంగా సంపూర్ణతలోనికి సాగిపోవటానికి మనం సిద్ధపడదాం. మీకు అందరికీ కూడా హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈ సందర్భంగా అక్కలకు, అక్కలు ఉన్నోళ్ళకి, అక్కలు కాలేనోళ్ళకి, అక్కలు లేనివాళ్ళకి అందరికీ ఈ సందేశం మంచి మేలును, మంచి భవిష్యత్తును కలగజేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం.